చాలామంది అనుకుంటూ ఉంటారండి, మన దేవీ దేవతలు, మన దేవుళ్ళు చాలామంది భార్యలను కలిగి ఉంటారు. మహావిష్ణువుకు చూస్తే ఇంతమంది భార్యలు, శివుడికి చూస్తే అన్నీ కూడా మన అపార్థాలు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఏకపత్ని వ్రతుడో, పరమశివుడు కూడా అదే విధంగా ఏకపత్ని వ్రతుడు. ఈ విషయాన్ని మీలో ఎంతమంది అంగీకరించడానికి ఆస్కారం ఉంది? శివుడికి ఉన్నటువంటిది ఒకే ఒక్క భార్య, ఆ భార్య పార్వతీదేవి మాత్రమే. ఇప్పుడు మీరే చూశారు, ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేసాం, కానీ శివ గంగల కళ్యాణం ఎవరూ చేయలేదు కదండి. ఎప్పుడైనా మనం విన్నామా అండి? వినలేదు. శివపార్వతుల కళ్యాణం మనం చేసాం. మరి గంగాదేవి సంగతి ఏమిటి? గంగాదేవిని ఆయన ధరించాడు, భరించాడు. అంతేకాని భరించాడు కాబట్టి భర్త అన్నారు, అంతే తప్పితే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త అనలేదు. గంగాదేవి యొక్క ప్రవాహ వేగం, ఆ వేగం అత్యంత వేగంగా ఉండడంతో ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. అంత వేగంగా ఉన్నటువంటి గంగాదేవి ప్రవాహాన్ని నియంత్రించడం కోసం ఆయన శిరస్సు మీద ధరించాడు. లోకానికి ఎంత అవసరమో అంతనే విడిచిపెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన గంగను స్వీకరించాడు. అంతేకాని భార్యగా స్వీకరించలేదు, తల మీద పెట్టుకున్నాడు అంత మట్టుకే. కావున గంగాదేవి భార్య కాదు. మరి గంగ భార్య కానప్పుడు ఉన్న ఒకే ఒక్క ఆమె పార్వతీదేవే కదండి. పార్వతీదేవే పూర్వజన్మలో సతీదేవిగా పుట్టింది. కారణాంతరాల వల్ల మళ్ళీ ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టింది, మళ్ళీ జన్మ తీసుకుంది. మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత పార్వతీ పేరుతో శాశ్వతంగా వీళ్ళిద్దరూ దంపతులుగా ఉంటారు ఎల్లప్పటికీ కూడా. చాలామంది అనుకుంటూ ఉంటారండి, మన దేవీ దేవతలు, మన దేవుళ్ళు చాలామంది భార్యలను కలిగి ఉంటారు. మహావిష్ణువుకు చూస్తే ఇంతమంది భార్యలు, శివుడికి చూస్తే అన్నీ కూడా మన అపార్థాలు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఏకపత్ని వ్రతుడో, పరమశివుడు కూడా అదే విధంగా ఏకపత్ని వ్రతుడు. ఈ విషయాన్ని మీలో ఎంతమంది అంగీకరించడానికి ఆస్కారం ఉంది? శివుడికి ఉన్నటువంటిది ఒకే ఒక్క భార్య, ఆ భార్య పార్వతీదేవి మాత్రమే. ఇప్పుడు మీరే చూశారు, ఇక్కడ శివపార్వతుల కళ్యాణం చేసాం, కానీ శివ గంగల కళ్యాణం ఎవరూ చేయలేదు కదండి. ఎప్పుడైనా మనం విన్నామా అండి? వినలేదు. శివపార్వతుల కళ్యాణం మనం చేసాం. మరి గంగాదేవి సంగతి ఏమిటి? గంగాదేవిని ఆయన ధరించాడు, భరించాడు. అంతేకాని భరించాడు కాబట్టి భర్త అన్నారు, అంతే తప్పితే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భర్త అనలేదు. గంగాదేవి యొక్క ప్రవాహ వేగం, ఆ వేగం